ఈ రోజు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోయే మూవీలోనున్న ముసల్ది మాట్లాడిన మాటలకైతేని మనకు కూడా సిగ్గేస్తుంది. ఆ రేంజ్‌లో ముసల్ది సెక్స్ మీద సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీరు కూడా ఫుల్‌గా అయితే ఎంజాయ్ చేస్తారు. ఇక మూవీ స్టోరీలోకెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్‌లో మనకి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన అర్జున్ అలాగే వేదానైతే చూపిస్తారు. వీళ్ళిద్దరుని 3 నెలలుగా లవ్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఎంతో కష్టం మీద వాళ్ళ ఇంట్లోని వాళ్ళ ప్రేమ విషయాన్ని అయితే చెప్తారు. పెద్దవాళ్ళు కూడా దానికి ఓకే అని పెళ్లి ఎప్పుడు చేద్దాము ఏంటి అన్న మీటింగ్ అయితే పెడుతూ ఉంటారు. ఈ మీటింగ్ లోని వేద వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి వాళ్ళ అమ్మాయి గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటేని ఒకవైపు అర్జున్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే విధంగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. మరి ఇంకా పెళ్లి ఎప్పుడు చేయాలి ఏంటి అన్న డిస్కషన్ అయితే చేస్తుంటారు. ఒకవైపు వచ్చేసి వేద వీళ్ళందరికీ స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. వేదయ్య తన చేతులతోని సమోసా రెడీ చేసి తెస్తుంది. ఆ సమోసా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అప్పుడే అక్కడికి మన మూవీలోని మెయిన్ క్యారెక్టర్ అయిన వేద వాళ్ళ నానమ్మ వస్తుంది. వేద వాళ్ళ నానమ్మ అక్కడ కూర్చుని ఏంటి ఎలా జరుగుతుంది పెళ్లి చూపులు అని మాట్లాడుతూ వేద చేసిన సమోసాని నోట్లో పెట్టి ఒక బైట్ చేయగానే వెంటనే సమోసాని అక్కడే వదిలేస్తుంది. సమోసా దేంతో చేసావు అని వేదాన్ని అడిగితేని వేద నేను స్వీట్ పొటాటోతో సమోసా చేశాను అని చెప్తుంది. దానితో వేద వాళ్ళ అమ్మమ్మ ఆరోగ్యంగా ఉండే సమోసా చేయడం కాదు, సమోసా టేస్ట్ సమోసాకు వచ్చేలాగా పొటాటోతో చెయ్యొచ్చు కదా అని అంటుంది. అయితే ఒకవైపు అర్జున్ కూడా ఈ సమోసా నాకు చాలా బాగా నచ్చింది అని చెప్తాడు. వేద కూడా ఆనందపడుతూ ఉంటుంది. అయితే ఈ రెండు ఫ్యామిలీస్ కూడా అప్పుడు అంటాయి వీళ్ళిద్దరు టేస్ట్లు కూడా ఒకటే అయ్యాయి, అలాగే వీళ్ళిద్దరూ చేసే పని ఒకటే, వీళ్ళిద్దరూ వెళ్ళాలనుకుంటే లొకేషన్స్ వీళ్ళ కలర్స్ ప్రతి ఒక్కటి మ్యాచ్ అయ్యాయి అని రెండు ఫ్యామిలీస్ అనుకుంటూ ఉంటారు. అప్పుడే వేద వాళ్ళ నానమ్మ అందరూ హ్యాపీగా ఉండే మధ్యలోని మరి మీ ఇద్దరు సెక్స్ చేశారా పెళ్లికి ముందు అని అడుగుతుంది. ఆ మాట వినగానే మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. వేద వాళ్ళ నాన్న గట్టిగా అరిచి ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. అప్పుడు వేద వాళ్ళ నానమ్మ నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను, ఒక కారు కొనుక్కునేటప్పుడు బైక్ కొనుక్కునేటప్పుడు ఏది కొన్నప్పుడు అన్నా గానీ మనం ముందు టెస్ట్ రైడ్ చేస్తాము. మరి ఇన్ని సంవత్సరాలు కలిసి ఉండే పెళ్లి చేసుకునేటప్పుడు మరి ఆ పనిలోని మనం హ్యాపీగా ఉంటామో లేదో తెలుసుకుంటాకి టెస్ట్ డ్రైవ్ చేయకుండా ఎలాగ పెళ్లి చేస్తారు అని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వేద వాళ్ళ అమ్మా నాన్న ఆ ముసలావిడిని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాకి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఆ ముసలావిడ మాత్రం వీళ్ళందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. పెళ్లి అంటే టేస్ట్లు కలవడం అవన్నీ కలవడం కాదు, సెక్స్ లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారో లేదో అన్న విషయం ముందు తెలుసుకోవాలి అన్న విషయం చెబుతూ ఆ ముసలావిడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఆ ముసలావిడి మాట్లాడిన మాటలకి మొత్తం రెండు సైడ్ ఫ్యామిలీస్ సిగ్గుతో తలదించుకుంటారు. ఒకవైపు వేద అలాగే అర్జున్ మాత్రం పక్కకు వెళ్లి ఆ ముసలావిడి మాట్లాడిన మాటలకి నవ్వుకుంటూ అరే ఇలా మాట్లాడింది ఏంటి అని ఇద్దరు చాలా ఎంజాయ్ అయితే చేస్తారు ఆ ముసలావిడి మాటల్ని. ఇక ఆ తర్వాత వేద తన నానమ్మ దగ్గరికి వెళ్లి ఏంటి నానమ్మ నువ్వు మాట్లాడిన మాటలకి రెండే ఫ్యామిలీస్ దెబ్బకి సైలెంట్ అయిపోయాయి, నీలో ఇంత టాలెంట్ ఉందని నాకు తెలియదు, ఇన్నాళ్ళు నువ్వు పూజలు చేసుకుంటూ నీ అసలు రూపాన్ని కప్పేశావా అని నవ్వుకుంటూ వేద మాట్లాడుతూ ఉంటే అప్పుడు వేద వాళ్ళ నానమ్మ మాట్లాడుతుంది నేను మాట్లాడిందంతా కామెడీగా నేను మాట్లాడలేదు, చాలా సీరియస్ గా మాట్లాడాను. మీరు ఎన్ని టేస్టుల్లో కలిసినా గానీ మీ ఇద్దరు తర్వాత హ్యాపీగా ఉండాలి అంటే మీ ఇద్దరు సెక్స్ లోని చాలా ఎంజాయ్ అయితే చేయాలి, రెండు వైపుల నుంచి మీరు హ్యాపీగా అయితే ఉండాలి, అది మీరు ఉన్నారా లేదా అనేది నువ్వు పెళ్లికి ముందే తెలుసుకోవాలి అని ఈ ముసల్ది చెప్తూ ఉంటేనే ఒకవైపు వయసులో ఉన్న వేద కూడా ముసల్దాని మాటలు విని సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడు ముసలి చెప్తుంది మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు గాని నేను ఆ వయసులో చేసిన పనులు నువ్వు వింటే షాక్ అయిపోతావు అని చెప్తుంది. అప్పుడు వేద అంటుంది నీకు తాతకిని అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యింది కదా, నువ్వేం చేసావు అంటేనే అప్పుడు ముసల్ది తన ఫ్లాష్ బ్యాక్ ని చెప్తుంది. నాకు మీ తాతకిని ఇంట్లో పెళ్లి సంబంధం కుదిర్చిన తర్వాత ఇంకా పెళ్లికి కొన్ని రోజులు ఉన్నాయి అనగాని మీ తాత నేను ఏ ప్లేస్ దొరికితే ఆ ప్లేస్ లోకి తుప్పల్లోకి అలాగే పాతబడిన రైల్వే స్టేషన్ లోకి చాలా ప్లేసుల్లోకి వెళ్ళి అక్కడ మేమిద్దరం ఇంటిమేట్ అయ్యే వాళ్ళము. పెళ్లికి ముందే మేము చాలా సార్లు ఇంటిమేట్ అయ్యాము, మా ఇద్దరు టేస్ట్లు చాలా బాగా కలిసాయి, సెక్స్ లో మేమిద్దరం చాలా ఎంజాయ్ చేశాం కాబట్టి ఇన్ని సంవత్సరాలు మేము హ్యాపీగా ఉన్నాము. ఇప్పటికి మీ తాత బతికి లేడు గాని ఒకవేళ బతికి ఉంటే ఈ రోజు కూడా నా రూమ్ తలుపు గులం లాక్ లోనే ఉండేది అని ముసల్ది చెప్తుంది. ఆ మాట వినగానే వేద అయితేని నువ్వు మామూలు దానివి కాదు నానమ్మ, నువ్వు ఆ తరానికి సంబంధించిన దానివి అస్సలా కాదు, నువ్వు ఈ తరానికి సంబంధించిన దానివి, ఆ రోజుల్లోనే అంత చేసావంటే ఈ రోజుల్లో ఉంటే చించేసేదానివి కదా అని కామెడీ గాని వేద వాళ్ళ నానమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. కానీ వాళ్ళ నానమ్మ సీరియస్ గా వేదకి చెప్తూ ఉంటుంది నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానరా ఇతన్ని అన్నట్టు నీకు ఉండకూడదు, ఫైనాన్షియల్ గా మీరు డౌన్ అయినా కెరియర్ గా మీరు డౌన్ అయినా గానీ మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలి అంటే ఆ పనిలోని మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ అయితే ఉండాలి అని ఈ ముసల్ది పెద్ద మోటివేషన్ ఇస్తున్నట్టు వేదాకి చెప్తూ ఉంటుంది. అయితే వేద అప్పుడు
వరకు ఒక ఆలోచనలో ఉన్నది. తన నానమ్మ మాటలు వినగానే తన ఆలోచనని చేంజ్ చేసుకుంటుంది. ఒకవైపు వేద అమ్మ నాన్న అర్జున్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నారా అని వాళ్ళతో మాట్లాడతారు. అయితే అర్జున్ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఈ ముసల్దాని మాటల్ని పెద్ద సీరియస్ గా అయితే తీసుకోరు. అలాగా వాళ్ళతో మాట్లాడి వేద వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వస్తారు. అప్పుడు ముసల్ది వీళ్ళిద్దరిని ఆపి మీరు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అని అడుగుతుంది. అప్పుడు వేద వాళ్ళ నాన్న అంటాడు, నువ్వు మాట్లాడిన అసభ్యకరమైన మాటలకి పెళ్లి వాళ్ళు ఏమనుకున్నారా అని వాళ్ళతో మాట్లాడి వస్తున్నాము అంటేని అప్పుడు ముసల్దానికి కోపం వచ్చి అంటుంది, నేను మాట్లాడింది 100% కరెక్ట్. మీకు ఇప్పుడు తెలియదు నేను అసలు మీ ఆవిడ విషయంలోనే ఈ డిస్కషన్ తీసుకొచ్చి ఉంటే ఇప్పుడు మీ ఇద్దరు ఇలా ఉండేవాళ్ళు కాదు అని అంటుంది. అప్పుడు వేద వాళ్ళ అమ్మ మాకేమైంది అత్తయ్య గారు, మేము బానే ఉన్నాం కదా అని అంటుంది. అప్పుడు వేద వాళ్ళ నానమ్మ అంటుంది, మీరు బాగున్నారా, పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేస్తే బాగున్నట్టు కాదు, ఇప్పటికి కూడా మీ ఇద్దరు కాపురం చేస్తున్నారా లేదా అన్నదే ముఖ్యం. మీ ఇద్దరు నిజంగా బెడ్రూమ్ లో కలిసి ఉంటున్నారా లేకపోతే పెళ్లి అనే బంధాన్ని వేసుకుని నటిస్తున్నారా అని ఆ ముసల్ది చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు వీళ్ళిద్దరు కూడా ఆ ముసల్దన్న మాటలకి ఆలోచనలో పడిపోతారు. ఒకవైపు వేద ఏమో అర్జున్ తీసుకుని ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోయి అర్జున్ తోని ఇంటిమేట్ అవుతుంది. అయితే ఆ రోజు నైట్ వేద ఇంటికి రాకపోవడంతో వేద వాళ్ళ నాన్న అర్జున్ వాళ్ళ నాన్నకి కాల్ చేసి మీ అబ్బాయి ఇంటికి వచ్చాడా, మా అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు అని అడుగుతాడు. అప్పుడు అర్జున్ వాళ్ళ నాన్న అంటాడు, మీ అమ్మ అన్న మాటలకి మన ఇద్దరు పిల్లలు సీరియస్ గా తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటారు అని కామెడీగా మాట్లాడుతూ ఉంటాడు. ఒకవైపు వేద వాళ్ళ నాన్న మీ ఇంట్లో ఉన్నది అబ్బాయి కానీ నాకున్నది అమ్మాయి, ఏంట్రా ఎలా మాట్లాడుతున్నావు అని అంటాడు. ఇక ఆ రోజు పొద్దున్న అయిపోయిన తర్వాత వేద సైలెంట్ గా ఇంటికి వస్తుంది. తర్వాత వేద వాళ్ళ అమ్మమ్మ వేద దగ్గరికి వెళ్లి పని బాగా అయిందా అని అడుగుతుంది. వేద ఏం పని అని అంటేని వేద వాళ్ళ నానమ్మ మాత్రం నాకు అన్నీ తెలుసు, మీరిద్దరు ఫుల్ గా ఎంజాయ్ చేశారా అంటేని వేద అవును మేము ఫుల్ గా ఎంజాయ్ చేశాము, నువ్వు అన్నట్టుగా మీ ఇద్దరం పెళ్లికి రెడీ అయినట్లే అని చెప్తుంది. అప్పుడు వేద వాళ్ళ నానమ్మ అంటుంది, నేను చెప్పేది క్లారిటీగా విను, ఎంజాయ్మెంట్ నువ్వే చేసావా లేకపోతే అర్జున్ కూడా చేశాడా, మీ ఇద్దరు ఇంటిమేట్ అయిన తర్వాత ఇద్దరు సాటిస్ఫైయింగ్ అయ్యారా లేదా అన్న విషయం ముందు నువ్వు తెలుసుకో అని ఇంకొక డౌట్ ఈ ముసల్ది వేద మైండ్ లో అయితే పెట్టేస్తుంది. ఆ తర్వాత నుంచి వేద తన నానమ్మ మైండ్ లో పెట్టిన డౌట్ కి ఆన్సర్ తెలుసుకోవాలి అని ఆ రోజు నుంచి ప్రతి రోజు అర్జున్ ని తీసుకుని ఆ చుట్టుపక్కల ఉన్న ఏదన్నా ఒక రూమ్ ఆర్డర్ చేసుకుని వీళ్ళు ఫుల్ గా ఇంటిమేట్ అయిపోతూ ఉంటారు. ఒకవైపు వేద వాళ్ళ అమ్మ నాన్న కూడా ఈ ముసలన్న మాటల్ని సీరియస్ గా తీసుకుని వీళ్ళిద్దరూ కూడా ఇంటిమేట్ అయిపోతూ ఉంటారు. ఫైనల్ గా వేదకి ఆన్సర్ అయితే దొరుకుతుంది. తను అలాగే అర్జున్ కూడా ఇంటిమేషన్ లోని హ్యాపీగా ఉంటున్నాను అన్న విషయాన్ని తెలుసుకుని వెంటనే ముసల్దాన్ దగ్గరికి వచ్చి వేద అర్జున్ కూడా తీసుకొచ్చి మేమిద్దరం హ్యాపీగా ఉన్నాము అని చెప్తుంది. అప్పుడు ముసల్ది కూడా వీళ్ళిద్దరి మాటల్ని విని అయితే మీ ఇద్దరు పెళ్లికి రెడీ అయినట్లే అని వీళ్ళిద్దరికి ఆ తర్వాత పెళ్లినైతే చేస్తారు. పెళ్లి చాలా గ్రాండ్ గా జరుగుతుంది. పెళ్లి తర్వాత వీళ్ళిద్దరూ ఎక్కడికి హనీమూన్ కి వెళ్ళాలి అన్న ప్లేస్ కూడా ముసల్దే సెలెక్ట్ చేసి వాళ్ళిద్దరిని బెడ్రూమ్ లోకి అయితే పంపిస్తుంది. ఇలాగా వీళ్ళిద్దరూ కలవడంతో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.